హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సీతు ఇందుకూరు అమ్మాయి. ఈరోజైతే మా ఫామ్లోకి వచ్చామండి. మాకు జిడిమాడి తోట ఉందని చాలా వీడియోస్లో మీకు షార్ట్స్లోనే చెప్పాను కదా. ఈరోజు అక్కడికే వచ్చాము. అయితే నాటుకొని కోసుకున్నాం అనమాట. ఇది సండే వ్లాగ్ అండి. సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు నాటుకోడి అయితే కోసుకున్నాము. నాటుకోడి కోసుకున్న తర్వాత మనము పచ్చి మాంసాన్ని ఉప్పు కారము పసుపు వేసి చక్కగా కాల్చుకొని తింటే నిప్పుల్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీలో ఎంతమంది అలా నిప్పుల్లో కాల్చుకొని తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడు నేను చాలాసార్లు తిన్నాను. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాం అనమాట. ముందుగా అయితే మాంసం తీసుకొని అందులోకి ఉప్పు కారం పసుపు కొంచెం నూనె ఇదంతా కలిపేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత దాన్ని ఒక ఓసకు గుచ్చేసుకోవాలి. గుచ్చుకున్న తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి చక్కగా మంటలో కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. ఇందుకే మీలో ఎంతమంది ఈ విధంగా పచ్చి మాంసాన్ని కాల్చుకొని నిప్పుల మీద కాల్చుకొని తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది తెలుసా. మనము బొంగులో చికెన్ చేసుకుంటాం కదా, అది అసలు యాక్చువల్గా అయితే ఆయిల్గా ఉంటుంది, లేకపోతే వాటర్గా ఉంటుంది బొంగు చికెను. ఇది అలా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఉడికించము, ఉల్లిపాయలు ఏమయ్యము, కానీ నిప్పుల మీద కాల్చుకొని తింటాం కదా, ఆ ఫ్లేవర్ ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ స్మోకు అది బాగా అంటుకొని అది ఫుల్గా చక్కగా మంచిగా మగ్గిపోద్ది. అప్పుడు తీసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇది ఇలా కాలిపోయింది కదా, చూస్తున్నారా ఏంటి మాడిపోయింది అనుకుంటున్నారు ఏంటి, అలా ఏం మాడిపోలేదు. అది ఎక్కువ మంట తగలడం వల్ల అలా అవుతుంది అనమాట. ఆ పీస్ చాలా బాగుంటుంది తెలుసండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. దాంట్లోకి చిన్న నిమ్మకాయ తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు మేము తింటున్నాం చూడండి. నాకైతే చాలా ఎక్సలెంట్గా నచ్చిందండి. మరి మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సీతు ఇందుకూరు అమ్మాయి. ఈరోజైతే మా ఫామ్లోకి వచ్చామండి. మాకు జిడిమాడి తోట ఉందని చాలా వీడియోస్లో మీకు షార్ట్స్లోనే చెప్పాను కదా. ఈరోజు అక్కడికే వచ్చాము. అయితే నాటుకొని కోసుకున్నాం అనమాట. ఇది సండే వ్లాగ్ అండి. సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు నాటుకోడి అయితే కోసుకున్నాము. నాటుకోడి కోసుకున్న తర్వాత మనము పచ్చి మాంసాన్ని ఉప్పు కారము పసుపు వేసి చక్కగా కాల్చుకొని తింటే నిప్పుల్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీలో ఎంతమంది అలా నిప్పుల్లో కాల్చుకొని తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడు నేను చాలాసార్లు తిన్నాను. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాం అనమాట. ముందుగా అయితే మాంసం తీసుకొని అందులోకి ఉప్పు కారం పసుపు కొంచెం నూనె ఇదంతా కలిపేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత దాన్ని ఒక ఓసకు గుచ్చేసుకోవాలి. గుచ్చుకున్న తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి చక్కగా మంటలో